హలో అండి, ఈరోజు రత్న కిచెన్స్లో చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి అందులో 2 స్పూన్ల కారం, అర టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా తీసుకోవాలండి, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పెరుగు, 1 స్పూన్ మైదా, లేకపోతే కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ తీసుకోండి, 1 చెక్క నిమ్మరసం అండి. ఇదంతా కూడా చికెన్కి పట్టేటట్టు బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టండి. 1 గంట సేపు అయినా ఉంచుకోవచ్చు టైం ఉంటే. నేనైతే అరగంట సేపు ఉంచానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ ఆయిల్లో వేయండి. ఇది 2 వైపులా కూడా టర్న్ చేసుకుంటూ మంచిగా కుక్ అయ్యేలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేయండి. నేను ఒక అర కేజీ చికెన్కి మాత్రమే కొలతలు చెప్పానండి. మీరు కేజీ చికెన్ కనుక తీసుకుంటే కనుక నేను అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసాను కదా, మీరు 2 స్పూన్లు వేసుకోండి. నిమ్మకాయ చెక్క కూడా 1 చెక్క వేసాను, మీరు పుల్లు నిమ్మకాయ అందులో వేసుకోవచ్చు. అరగంట సేపు పక్కన పెట్టుకుంటే చికెన్ అంతా కూడా మ్యాగ్నేట్ అయ్యే చికెన్కి మసాలా అంతా పట్టి ఉడికినప్పుడు ముక్క క్రిస్పీగా మంచి రుచిగా బాగుంటుందండి. వీలైతే కనుక ఎక్కువసేపు ఉంటాకే ట్రై చేయండి. నేనైతే ఒక అరగంట ఉంచాను టైం లేదని. మీరైతే కనుక ఉంచండి, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. తర్వాత చికెన్ అంతా కుక్ అయిపోయిందండి, తీసేసుకొని వేరే గిన్నెలోకి ఇప్పుడు మిగతా ఉన్న చికెన్ కూడా ఇదే ఆయిల్లో వేసి సేమ్ ప్రాసెస్లోనండి ఫ్రై చేద్దాము. ఈ చికెన్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా నూనెలో ఫ్రై చేసి పక్కకు తీసేయండి. అంతేనండి, చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఇది రసంలోకి కానీ, సాంబార్లోకి కానీ, పప్పుచారులోకి కానీ సూపర్ కాంబినేషన్ అండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను అడిగేది ఒక లైకే కదండి, ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి.